ఇవాళ రోజున డైరెక్ట్గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే వచ్చి ఎలక్షన్లో నిలబడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి ఘంటాపథంగా మేము చెప్పగలమండి. ఎందుకంటే తండ్రికి మించినటువంటి తనయుడు అని చెప్పేసి ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మచ్చుకే తీసుకోండి, ఎన్ని ప్రాజెక్ట్స్ అండి. రైతులను కూడా ఆదుకోవాలి, రైతు ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, వారుంటేనే టైంకి తినగలము అన్నట్లు ఒక రైతు రాజ్యంగా కూడా మన ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పుకోవాలి. దానిలో మచ్చుకు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తండ్రి ఏదైతే స్టార్ట్ చేశాడో కొడుకు వాటిని పూర్తి చేస్తున్నాడు అని చెప్పేసి ఈ రకంగా మనకి ఎన్నో ప్రాజెక్ట్స్, ఎన్నో రకాల థింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. దానిలో ఒకటి ఇవాళ రోజున పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ కళ ఇవాళ రోజున సాకారం అయిందని చెప్పేసి చెప్పుకోవాలండి. వెలిగొండ ప్రాజెక్ట్ ఒక్కటి పూర్తి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అని ఎందుకంటే సెకండ్ టన్నెల్ కూడా రెడీ అయిపోయింది. ఎన్నికలకు వెళ్లే ముందు ఈ ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేసి ఎన్నికలకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2019 మే 30 నాటికి మిగిలిపోయినటువంటి 7.7 అంటే 7.7 కిలోమీటర్ల పని పూర్తిని మొదటి దశన 2021 జనవరి 13కి ఫినిష్ చేసింది మన జగనన్న ప్రభుత్వం. ఇది అందరికీ కూడా తెలుసు. ఆసియాలోనే అత్యంత పొడవైనటువంటి సొరంగాలను పూర్తి చేసి చరిత్ర, నిజం చెప్పాలంటే చరిత్రను సృష్టించినటువంటి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అని చెప్పుకోవాలి అందరం కూడా. అంతే కాకుండా దుర్భిక్ష ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఆయన ఎలక్షన్స్ లో ఏదైతే మాట ఇచ్చారో ఆ ప్రకారంగా ఇవాళ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా ఎలక్షన్స్ వస్తున్న మూమెంట్ కి ప్రతిదీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫినిష్ చేస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం చెప్పుకోవాలండి. ఇది ఏకంగా శ్రీశైలం నుండి సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కు నీటిని తరలించడానికి ఫీడర్ ఛానల్ ని ఏర్పాటుకి పూర్తి చేసినటువంటి మరో విషయంగా కూడా మనందరం కూడా దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమల సాగర్ కు తరలిస్తూ అన్ని రకాలుగా దీన్ని ఇప్పుడు రంగాన్ని సిద్ధం చేశారనమాట మన జగనన్న ప్రభుత్వం. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లోని కరువు ప్రాంతాల్లో సుమారుగా 4.47 లక్షల ఎకరాల నీటికి, సాగునీటికి సరఫరా చేసేటువంటి సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉందండి. కాబట్టి ఏంటంటే ఎన్ని రకాలండి. ఇప్పుడు రైతులకి ఇది బెనిఫిట్ కాదా? రైతు బెనిఫిట్ అయితే మన రాష్ట్రం బెనిఫిట్ అవుదా? అంతేకాదు ముఖ్యంగా 15.25 లక్షల మందికి తాగడానికి కూడా ఉపయోగపడే విధంగా తాగునీరు కూడా సౌకర్యాన్ని కూడా ఇవాళ రోజున ఆ సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఈ వెలిగొండ ప్రాజెక్టు అందరికీ ఉపయోగపడతా ఉందండి. మరి ఇది డెవలప్మెంట్ కాదా చెప్పండి మరి షర్మిలా శాస్త్రి, అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. మన జగనన్నో